నుంచి సుప్రీంకోర్టుకు వచ్చినటువంటి తరుణం 2017 నుంచి 2024 వరకు 7 సంవత్సరాలు ఈ సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి వాయిదాలు నడుస్తూ ఉంది. ఇది చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేయబట్టే ఇది జరిగింది అనేది నేను ప్రజలను గమనించమని చెప్పి కోరుకుంటూ, దానికి తోడు మళ్ళా ఇవాళ కొత్తగా చంద్రబాబు నాయుడు బాటలో నడిచేటటువంటి రేవంత్ రెడ్డి తయారయ్యాడు కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ స్టేట్ తరఫున వచ్చినటువంటి న్యాయవాదులు కూడా మాకు టైం కావాలండి, మేము ఈ కేసుని గురించి ఇంకా స్టడీ చేసి మేము ఆర్గ్యుమెంట్లు చేస్తాము అని చెప్పి ఇవాళ వాళ్ళ వాదనలు వినిపించారు అని అంటేనే, ఏమండి రేవంత్ రెడ్డి అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు కనపడలేదు కానీ లోకానికి ఒక ఓటుని 5 కోట్లకు కొంటూ బేరం కుదుర్చుకొని 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తూ, కానీ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు